ఎవడ్రా నువ్వు? ఐఎమ్ ప్రతాపరావు, పాపులర్ దొంగని. ఊర్లో ఎప్పుడు చూడలేదురా నిన్ను. అందరూ చూసేలా తిరగడానికి నేనేం సినిమా హీరోనా? దొంగని. లైట్ అయిపోయిన తర్వాత వచ్చి అలారం కొట్టేలోపు వెళ్ళిపోతాం. మెత్తగా ఉంది. అది నా స్ట్రెస్ బాల్. తీసుకో. రాత్రులు కన్నాళ్ళు వేస్తున్నారు కరెక్టే, పగలేం చేస్తారు సార్? ఫిజికల్ ఫిట్నెస్, మెడిటేషన్, యోగా. దొంగలకి ఎందుకురా ఇవన్నీ? కొనుకెళ్ళేవాడు నడుచుకొని వెళ్ళొచ్చు, కానీ కొట్టుకెళ్ళేవాడు పరిగెత్తాలే. ఈడెవడో ఎవరని తెలిసిన ఎదవలా ఉన్నాడండి. మీ ఫ్యామిలీ ఫోటో ఏంటండి? మరి ఈ పిల్లలు ఏదేటి అందులో? నేనుండను, వచ్చాను వెళ్ళిపోతాను. మాది హైదరాబాద్. ఏ ఏరియా? జూబ్లీ హిల్స్. జూబ్లీసా? అది మా బాలాజీ గారి ఏరియా. వాడేరియా ఏంటి? ఆడు తప్ప అక్కడ ఎవడు దొంగతనం చేయకూడదమ్మా. 25 లక్షలకు పాడుకున్నాడు పాట. 25 లక్షలా? 25 లక్షలా అంటబెట్టే. ఆంధ్రాలో క్యాపిటల్ లోకి చేసిన తర్వాత తుళ్ళూరు దగ్గర కోటలో పాడుతున్నారు పాటలు. దాంతో పోల్చుకుంటే ఇదే పాటే నిమ్మకాయ పాతంతా. 25 లక్షలా? ఎవడో నువ్వు? రేయ్ సార్, చాలా విలువైన విషయాలు చెప్పావు కానీ తీసినవన్నీ ఇచ్చాను. చాలా కష్టపడి పైకి వచ్చాను సార్. ఏంట్రా జీవితంలో పైకి వచ్చినట్టు చెప్తున్నా? గోడకే కదా వచ్చా. నువ్వు ఉండరా కూలుడా. నీ సార్, కనీసం ఎంకరేజ్మెంట్ కోసమైనా ఓ అందా. చిల్లరుందా? ఒక 2 నిమిషాలు ఓపిక పట్టండి, పక్కనికి వెళ్ళి కొట్టుకొచ్చేతను. అక్కర్లేదు, చావు. ఇంతమంది మాట్లాడుతున్నా సరే పడుకుందంటే మహాతల్లి అదృష్టవంతురాలు అయి ఉండాలి, లేదంటే చచ్చిపోయి ఉండాలి. చూసుకోండి. ఏసీ. కదలట్లేదేంటి? కదిలింది. మేడం, ఇది మీ మేడ, ఇది అమ్మాయి గారి నీడ, ఇది సాయంత్రం మన కుక్కు వండిన వడ. థ్యాంక్ యూ. ఏంటి? ఇవాళ భవన్ గారి పెళ్లి చూపులు కదండి. పెళ్లి చూపులని చెప్పలేదేంటి? నేనేమన్నా స్టిల్ ఫోటోగ్రాఫర్నా? ఏదడిగినా నవ్వుతావు? మధు, ఈ సున్నుండలు పట్టుకెళ్ళి వంటింటో పెట్టు. కాముడు రా అత్తయ్య. పిల్లకి పెళ్లి చూపులంటగా? దాదాపు ఖాయమైపోయినట్టే. నువ్వు కూర్చో. ఈ పిల్ల ఎవరు? అది చెప్పానుగా, హైదరాబాద్ నుంచి వచ్చిందని. మహాలక్ష్మి కూతురా? కొంచెం కాఫీ పట్టరా, గొంతండి సరే, పసంది. కూర్చో, నేను తీసుకొస్తాను. నీ కోకలు కట్టుకోవడం రాదంటే? నీ పేరేంటే? అనసూయ రామలింగం. నాన్న కూతురువి. తెలుస్తాను. మీరు? బేబ్ మా అమ్మ. అత్తయ్య, బేబ్ మామలా అవుతుంది. అత్తయ్య, మీ చేత్తో అక్షింతలేయండి. నేను ఎందుకులేవే. అదేంటి, మీరు వేయాల్సిందే, తీసుకోండి. శుభమా అని పెళ్లి చూపులు జరుగుతుంటే నా చేత్తో ఎందుకే? అత్తయ్య, మీ మనసు మంచిది, మీరేస్తే అంతా శుభమే జరుగుతుంది. వేయండి. అక్షంతలు వేయడానికి ఇబ్బంది ఏంటి? చేనొప్ప? కాదే, నాకు 12వ ఏట పెళ్ళయింది, 14వ ఏట మొగుడు పోయాడు. మళ్ళీ పెళ్లి చేసుకోకపోయారా? అప్పట్లో నాకు తెలియలేదే. మీకు ఎక్కడే మాట్లాడాలో అస్సలు తెలీదండి. బాగుందా? ఎలా ఉంది? అద్భుతం కదా? ఏంటి మేకప్? ఆ జుట్టు ఏంటి? సినిమాలో యాక్ట్ చేయడానికి వెళ్తున్నావా? తీసే. ఏంటి వెళ్ళు. ఇదిగురా. భవన్ గారు బెమ్మాడినా. ఈ చీర, ఆ మేకప్ అన్నీ తనతో పాటు తీసుకెళ్ళిపోతుంది. కానీ నువ్వు లైఫ్ లాంగ్ నీతోనే ఉండాలి. బాను, టీజర్లోనే సినిమా చూపిస్తారా? పెళ్లి చూపుల్లోనే నీ బెస్ట్ అంతా చూపించకూడదే. ఎప్పుడో పెళ్ళైన 10 ఏళ్ళకి
2 పిల్లలు కూడా పుట్టేశాక ఏదో ఓ సాయంత్రం నువ్వు ఇచ్చిన కాఫీ తాగుతుంటే అనిపించాలి ఆడికి, ఇంత గొప్ప అమ్మాయి ఇంత ఈజీగా ఎలా దొరికిపోయిందిరా బాబు అని. ఆ? ఓకేనా? సంపిద్దామా? పదా కూర్చో. అమ్మాయికి పాటలు ఏమన్నా వచ్చా? భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ, కథక్, మణిపురి, కథాకళి ఇలాంటివి ఏమైనా నేర్పించారా? అవి పెళ్ళాక మీ దగ్గర నేర్చుకుంటారులేండి. ఫైన్ ఆర్ట్స్ అంటే ప్రాణం ఇచ్చేలా ఉన్నారా? మీ అబ్బాయికి ఏమైనా వచ్చా అండి? ఈ క్వశ్చన్ నేను ఎక్స్పెక్ట్ చేశా. 10 years నుంచి వాయిస్తున్నాను. ఏంటండి? వీణ. వీణతో విచ్చలవిడి చేయగలను. వాణ్ణి చూడు, కోతిలా ఉన్నాడు. వీడికి బాను కావాలా? ఈ పెళ్లి చచ్చినా అవనివను. 2 రోజుల నుండి పోయేవాళ్ళం, మనకి ఎందుకండి ఇవన్నీ? నేను వర్షాకాలం లాంటి దాన్ని. కురిసేది 2 నెలలైనా పంట సంవత్సరం అంతా వస్తుంది. బురద మాత్రం వెంటనే వస్తుంది. సారీ. సారీ. బావా, ఒక్క మాట. ఏంటి? సూట్ కేస్ ఓపెన్ అవ్వట్లేదు. సూట్ కేసు ఇక్కడ ఉంది. ఆ. ఆ? ఆ. జిప్ ఇది. జిప్పా? నేను ఇంకా లాక్ అనుకున్నాను. నేను కూడా అలాగే అనుకున్నాను. నేను కూడా తప్పనే చెప్తున్నాను. అమ్మాయి అటువైపు ఉంది. అయిన వాళ్ళు ఇటువైపు ఉన్నారు. బావా, ఒక్క మాట. పిలుస్తున్నారండి. వినపడిందండి? ఈసారి ఏంటి? సూట్ కేస్ గుచ్చుకుంటుందా? మూసుకోవట్లేదు. ఒక్కసారి కనిపిస్తే. అమ్మాయి అటువైపే ఉంది, కానీ సిగ్నల్ ఇటువైపు ఉంది. బావా, బావా అన్నారండి? రావా అనుకున్నానండి. ఒక్క మాట. ఏంటి? బావా, ఇందాక థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయాను. థ్యాంక్ యూ. అమ్మాయి అటువైపే ఉంది తెలుసు, కానీ ఆకర్షణ ఇటువైపు ఉంది. హాయ్. చాలా పదండి. నీ పేరేంటి నాన్న? గురుగారు, ఒక్క మాట. మాక్సిమం 5 minutes టైం ఇస్తాను పారిపోవడానికి. 2 minutes చాలు. నాన్నగారు ఒక్క మాట.
జాగ్రత్తను. అవునండి, రాత్రి 10ంటికంట. నేను మళ్ళీ చేస్తానండి. తనెందుకు తీసుకొచ్చావు? ఏ మేము వస్తే ఏంటి నీకు? మనం వెళ్ళేది పెళ్లికి కాదండి, పరామర్శకి. మీ నోటికి అసలు అడ్డు అదుపు ఉండదు. ఎవరు పోయింది? నిన్న మన ఇంటికి వచ్చింది కదా బేబ్ మా అమ్మ. బేబ్ కామెడీ కదా. ఓరు బాబోయ్, వచ్చిన వాళ్ళందరికీ కాఫీ నీళ్ళు అయ్యండి అమ్మ. కొంచెం పంచదార ఉంటాయమ్మా. ఊరుకోవద్దా? వెళ్ళిపోయిందమ్మా, వెళ్ళిపోయింది. అయ్యో దేవుడా, ఎంత పని చేసావు? అయ్యో ఒకసారి చూస్తే ఒకసారి చూసినట్టుంటే దేవుడా. తీపి ఎక్కువైంది, కొంచెం డికాషన్ పోయమ్మా. ఎలా జరిగిందత్త? నిన్న మీ ఇంట్లో ఎవరో మళ్ళీ పెళ్లి చేసుకోబోయారు అన్నారటమ్మా. రాత్రి చేపల పులుసు తింటాదని చెప్పి ఒకటే నవ్వు. తిండో నవ్వుడు, తిండో నవ్వుడు. ముళ్ళు గొంతులో గుచ్చుకుని ఊపిరాడకపోయిందమ్మా. ఎవరైనా ఏడుస్తూ పోతారు, నవ్వుతూ పోతారు. ఈవిడ నవ్వుతూ పోయిందమ్మా. ఊరందరితో ఎంత ప్రేమగా ఉండేది. బంగారు తల్లి నవ్వకే తల్లి, చంపేస్తారు ఇక్కడ. నవ్వకే, నవ్వకు. దండం పెడతాను రా. అలాంటి మంచి అప్పుడే పోయారా? అలాంటి మనిషి అప్పుడే పోయారా?